నమస్తే. నేను మీ అశ్విని కుమార్. కాంగ్రెస్ పార్టీ 7 సార్లు కేంద్రంలో మెజార్టీతో గెలిచింది. 1993లో ఓటర్ ఐడి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది దేశంలో. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎప్పుడు కూడా మెజారిటీ గెలుచుకోలేదు. ఎలియన్స్తో ఫామ్ అయిందే తప్ప మెజారిటీ గెలుచుకోలేదు. సో అది ఇంట్రడక్షను. ఇప్పుడు అసలు టాపిక్. ఆ రాష్ట్రం సర్ప్లస్లో ఉంది. సర్ప్లస్లో ఉన్న రాష్ట్రాన్ని ఎన్నికలు వచ్చినప్పుడు ఉచితాల మీద ఉచితాలు గుప్పిచ్చారు. ఎట్లాగైనా అధికారంలోకి రావటానికి ప్రజలు కూడా ఆలోచించలేదు. ఆ పార్టీకి ఓటేస్తే వాళ్ళవి తీర్చగలరా లేదా అనేది ఏమాత్రం ఆలోచించకుండా సంకోచించకుండా పార్టీకి ఓటేశారు. ప్రస్తుతం ఆ పార్టీ సర్ప్లస్లో ఉన్న రాష్ట్రాన్ని తీసుకెళ్ళి అప్పుల పాలు చేసింది. నేను మాట్లాడుతున్న రాష్ట్రం కర్ణాటక. 22, 2022, 23 అప్పటిదాకా కూడా సర్ప్లస్లో ఉన్న రాష్ట్రం. 23లో అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి. కాంగ్రెస్ పార్టీ ఉచితాలు, ఫ్రీబీస్ ఎక్కడికక్కడ 6 గ్యారంటీలు, 7 గ్యారంటీలు ఇట్లా అన్నీ ఇచ్చుకుంటూ వెళ్ళారు. పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చాక అన్ని రేట్లు పెంచారు. మెట్రోకి సంబంధించి కానీ, ఎలక్ట్రిసిటీ, వ్యాటు, లిక్కరు, ల్యాండ్ రైట్స్, రిజిస్ట్రేషన్కి సంబంధించిన స్టాంప్ డ్యూటీలు, కాలేజ్ ఫీజులు, గవర్నమెంట్ హాస్పిటల్లో ఓపీ ఫీజులు అన్నీ పెంచారు. అయినా కూడా ఎక్కడా కూడా ఇన్వెస్టర్స్ రావట్లేదు. వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోతున్నారు. అప్పుల మీద అప్పులు. కాగ్ రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే ప్రస్తుతానికి 63,000 కోట్ల రూపాయలు దాటిపోయింది కర్ణాటక ప్రభుత్వం తీసుకొచ్చిన అప్పులే. చాలా రకాలుగా ప్రయత్నిస్తున్నారు. డైవర్షన్ పాలిటిక్స్ అని చెప్పచ్చు మనం. ఈ అప్పుల ఊబుల నుంచి తప్పించుకోవటానికి ఒకసారి లాంగ్వేజ్ డివిజన్ అంటూ కూడా తీసుకొని వస్తారు. కొన్నిసార్లు కర్ణాటకలో వేరే వాళ్ళు ఉండకూడదు, వేరే భాష మాట్లాడకూడదు అంటూ కూడా కొంతమంది బెంగళూరులో, మైసూరులో ఇట్లా ఆటో వాళ్ళు వేరే రాష్ట్రాల మీద దాడి చేయటం, ఇవన్నీ కూడా ఈ రకమైనది చూసాం. లేదు మళ్ళీ ప్రజల్లో ఎక్కడైనా ఈ హామీల గురించి అడుగుతారేమోనని వాటర్ ప్రాబ్లం తీసుకొని వస్తారు, కావేరీ. ఇట్లా డైవర్షన్ పాలిటిక్స్లో కాంగ్రెస్ పార్టీని మించిన వాళ్ళు లేరని చెప్పచ్చు. అయినా కూడా ప్రజలకు అర్థమైనా కూడా ప్రస్తుతం ఎలక్షన్స్ కోసం ఆగాల్సిందే. మార్పు కావాలంటే అక్కడ కర్ణాటకలో ఇంకా 3 సంవత్సరాల దాకా అసెంబ్లీ ఎన్నికలు లేవు. వీళ్ళు ప్రస్తుతానికి ఆడిందే ఆట పాడిందే పాటకైంది కర్ణాటకలో. ఒకటే క్యాలిక్యులేషన్ మీద వెళ్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకి హిందూ ఓట్స్ని డివైడ్ చేసేయాలి. వాళ్ళకున్న ఓటు బ్యాంక్, ముఖ్యంగా కర్ణాటకలో ముస్లిం ఓటు బ్యాంక్ ఎక్కువ ఉంటుంది. సో దాన్ని స్ట్రాంగ్ హోల్డ్ చేసుకొని ఇటు హిందూస్ని డిఫేమ్ ఆర్ ఓట్ బ్యాంక్ స్ప్లిట్ చేయాలని రిజర్వేషన్స్, కార్పొరేషన్స్లో రిజర్వేషన్స్ అంటూ ఇట్లా అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు. ఆఖరికి ఎంత చీప్ పాలిటిక్స్ అంటే ధర్మస్థల లాంటి సీక్రెట్ ప్లేస్లో కూడా ఒక రకమైన విష ప్రచారం, రేపులు జరిగినాయి, మర్డర్లు జరిగినాయి మహిళల మీద అంటూ యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళందరినీ ఉపయోగించుకొని ఒక పెద్ద ప్రచారం చేశారు. ఆఖరికి యూట్యూబర్స్ 2 అరెస్ట్ కూడా చేశారు. అంతేకాకుండా ఆ మాస్క్ వేసుకొని ఒక వ్యక్తి ఎవరైతే తెర మీదకి ఈ కథనాన్ని తీసుకొని వచ్చాడో ఆయన భార్య కూడా మా ఆయనకి డబ్బులు ఇచ్చారు, ఇట్లా చెప్పించారు అని ఒక రిపబ్లిక్ టీవీకి ఇంటర్వ్యూలో చెప్పింది. సో తెర వెనక చాలా కుట్రలు జరుగుతున్నాయి కర్ణాటకలో హిందువుల మీద, లేదా డివిజివ్ పాలిటిక్స్ అని చెప్పచ్చు. కొత్తగా ఇప్పుడున్న కొత్త ఓటర్స్, ఎన్రోల్ అయిన ఓటర్స్ అందరూ యూత్కి ఈ డివిజివ్ పాలిటిక్స్ ఎవరు తీసుకొచ్చారనేది చెప్పేవాళ్ళు లేరు. అసలు హిందూ ముస్లింని డివైడ్ చేసుకుంటూ ఓటు బ్యాంక్ మీద వెళ్ళిందే కాంగ్రెస్ పార్టీ అన్నది వాళ్ళకి ఎవరైనా చెప్తే తెలుస్తుంది. ఎందుకంటే ఎక్కువ కామెంట్స్లో బీజేపీ ఏం తీసుకొని వచ్చింది, హిందూ ముస్లిం తప్ప డెవలప్మెంట్స్ ఏంటి అని కామెంట్స్ పెడుతున్నప్పుడు ఆశ్చర్యం వేస్తుంది. వీళ్ళు గతం తెలియని వాళ్ళే అని. చాలా క్లియర్గా ఉంది. ఎన్ని అప్పులు తీసుకొని వచ్చి రాష్ట్రాన్ని బాగు చేయాల్సిన కర్ణాటక ప్రభుత్వం వాయనాడులో జరిగిన ఆ ల్యాండ్ స్లైడ్ అప్పుడు చనిపోయిన వాళ్ళ కోసం అని అప్పుడు వాయనాడు ఎంపీ ప్రియాంక గాంధీ మెప్పు కోసం, ప్రియాంక వాద్రా మెప్పు కోసం అని చెప్పి అక్కడ 100 కుటుంబాలకి ఇల్లు కట్టిమ్మని చెప్పి ఈ అప్పుల్లోంచి ఒక 10 కోట్ల రూపాయలు తీసి అక్కడికి ఇచ్చింది కర్ణాటక ప్రభుత్వం. కేవలం ఈ డైనాసిటీ పాలిటిక్స్ వాళ్ళ మెప్పు పొందటం కోసం. ఇక్కడ
కనీసం రోడ్లకి గుంతలు వేయండి అంటూ కూడా ఒక స్కూల్కి వెళ్ళే ఒక స్టూడెంటు ఆ పాట్ హోల్ దగ్గర కూర్చొని ధర్నా చేశాడంటేనే కర్ణాటక డబ్బులు లేని దీనస్థితిలో ఉంది. ఇంత అప్పులు చేసి అక్కడ ప్రియాంక వాద్రా నియోజకవర్గానికి ఎంపీ ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ నియోజకవర్గానికి 10 కోట్లు ఈ ప్రభుత్వం ఇవ్వాల్సిన అవసరం ఉంది. పూర్తిగా ఇన్వెస్టర్స్ తగ్గిపోయారు. ఒకప్పుడు ఐటీలో నెంబర్ 1గా ఉండేది. సో ఐటీ పడిపోయింది, రియల్ ఎస్టేట్ సెక్టర్ పడిపోయింది, ఇన్వెస్టర్స్ ఎవరు రావట్లేదు, కొత్తగా ప్రాజెక్ట్స్ లేవు. అన్ఎంప్లాయ్మెంట్లో కూడా మీరు హిమాచల్ ప్రదేశ్ దాని స్టైల్లోకి వస్తుంది. కర్ణాటక కూడా గ్రాఫ్స్ చూసుకుంటే హిమాచల్ ప్రదేశ్, ఆ తర్వాత కేరళ, ఆ తర్వాత పంజాబ్ ఆ లైన్లోనే చేరుతోంది కేరళ అన్ఎంప్లాయ్మెంట్ విషయంలో. సో పూర్తిగా కర్ణాటక అయితే మాత్రం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. అందరూ ఎప్పుడైతే వీళ్ళందరూ ముస్లిం ఓట్ బ్యాంక్ ఎపీజ్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నారన్న ఒక టాక్ వచ్చిందో పెద్ద డేంజరస్ గేమ్ ఇంకో దానికి తెరలేపారు సీఎం, డిప్యూటీ సీఎం. సీఎం ఏమో ఒక ఓట్ బ్యాంక్ని ఎపీజ్ చేసుకుంటూ ఆయన స్టేట్మెంట్స్ ఇస్తే, డిప్యూటీ సీఎం సదా వత్సలి అంటూ కూడా నాకు ఆర్ఎస్ఎస్ అంటే చాలా ఇష్టము, సడన్గా ప్రేమ వచ్చింది, ఆర్ఎస్ఎస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అంతా కూడా బ్రహ్మాండం కడుతోంది, చాలా బాగుంది కర్ణాటకలో అంటూ ఆయన అటు హిందూ గ్రూపుల్ని కొద్దిగా ఆయన వైపు లాక్కునేకి ప్రయత్నిస్తున్నారు. సో క్లియర్గా ఇక్కడ ముస్లిం ఓట్ బ్యాంక్ అట్లాగే హిందూ ఓట్ బ్యాంక్ని ఇద్దరు కూడా పెద్ద గేమ్ ఆడుతున్నారు. అదే గత కొంతకాలంగా తెలంగాణలో కూడా నడుస్తుంది. సో ఇక్కడ ఇంకో పెద్ద స్పెక్యులేషన్ ఏంటంటే, తెలంగాణలో కాంగ్రెస్ ఎట్లా అధికారంలోకి వచ్చింది, తెలంగాణలో కాంగ్రెస్ ఎట్లా నడుపుతోంది ప్రస్తుతం, సీఎం ఎట్లా నడిపిస్తున్నాడు, ఒక పక్క హిందూయిజం, ఒక పక్క అటాకింగ్ పాలిటిక్స్, దాన్నే ప్రస్తుతం కాంగ్రెస్ కర్ణాటకలో అట్లాగే ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లోకి ఈ రకంగా ప్రచారంలోకి వెళ్ళాలని ఒక డైరెక్షన్ అయితే అందినట్టుగా తెలుస్తోంది. సో మిగతా రాష్ట్రాల గురించి మళ్ళీ మాట్లాడుతూ, ముందుగా కర్ణాటక అప్పుల ఊబిలో కూరుకుపోయింది. అప్పులు తెచ్చి మరీ ప్రియాంక వాద్రా నియోజకవర్గానికి 10 కోట్లు ఇవ్వటం అన్నది కర్ణాటక ప్రజల్ని ఆగ్రవేశాలకు గురి చేస్తుంది. థ్యాంక్ యూ.